వాళ్ళు సంవత్సరాల తరబడి తాత్కాలిక ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, డైలీ వేజ్ ఉద్యోగులు అనే పేర్లతో ఉద్యోగాలను కొనసాగించడం అనేటువంటి సరైన విధానం కాదు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేయడం జరిగింది. శాశ్వత పనిని తాత్కాలిక ఉద్యోగులతో నిరంతరం చేయడం అనేటువంటి దోపిడీలా మారకూడదు అనేటువంటి కామెంట్ కూడా చేయడం జరిగింది. సార్, దీన్ని ఎలా చూడాలి? ఇది ఈ సబ్జెక్టు మనం టేకప్ చేసిన సబ్జెక్ట్ ఏంటంటే చాలా మందికి ఇదవుతుంది, కానీ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్లో పనిచేసేటువంటి ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ అంశాల గురించి తెలుసుకోవాల్సినటువంటి చాలా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. అందుకోసం అని చెప్పని ఇక్కడ ముఖ్యంగా ఈ ఉమాదేవి జడ్జిమెంట్ అనేటువంటిది, ఉమాదేవి కేసు జడ్జిమెంట్ గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీళ్ళు ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు కదా, ఈ ఉద్యోగ సంఘాల నాయకులకి కూడా ఈ జడ్జిమెంట్ లో అంశాలు అసలు ఏం చెప్పాయి ఏంటి అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఎంతసేపు ఏంటంటే దే విల్ కన్ఫైన్ టు మాకు మా పిఆర్సీ ఏమైంది, లేకపోతే మాకు ఇదేమైంది, డిఎల్ ఏమైంది అంటే వెరీ సారీ, అవి కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ కాదంటలేదు, కానీ చాలా అత్యంత కీలకమైనటువంటి అంశాలు ఇవి. అంటే మొత్తం అసలు ఉద్యోగ స్వామ్యంలో సుదీర్ఘకాలంగా అనేక రకాలైనటువంటి అవకతవకలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాల నాయకుల బాధ్యత ఏంటంటే వాళ్ళ స్ట్రక్చర్ ని ముందు స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. వాళ్ళ స్ట్రక్చర్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి లీగాలిటీస్ అసలు ఏంటి, ఎలా ఉన్నాయి, ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇటీవల కాలంలో కొన్ని ఉద్యోగ సంఘాల్లో కొంతమంది వాళ్ళ వరకు ఏంటి అధికారంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రిని వాళ్ళని పిలిచి వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ లేకపోతే కొన్ని ఇలాంటివే నడుస్తున్నాయి. కానీ నిజంగా ఆ స్పిరిట్, ఉద్యోగ సంఘాల నాయకులు అనేటువంటి ఒక ఆ స్పృహ, ఆ కార్మిక స్పృహ అనేది కనుక ఉంటే వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగుల అవస్థలు, ఆ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు, వాటన్నిటి మీద కూడా వాళ్ళు కన్స్ట్రక్టివ్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, వాటి గురించి ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అని చెప్పనే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్, ఈ జడ్జిమెంట్ గురించి కూడా వాళ్ళు కూలంకషంగా తెలుసుకోవాలి. కూలంకషంగా తెలుసుకోకపోతే ఇందులో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. దీన్ని ఏదో ర్యాండమ్గా అర్థం చేసుకుంటే కనుక మళ్ళీ ఇబ్బంది అయ్యేటువంటి ఉంటుంది. అందుకని మామూలుగా ఏంటంటే గతంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే వాడికి వెనక ముందు చూడకుండా పెళ్లి అయిపోయేది. అంటే ఆడపిల్లకైనా మగ పిల్లడికైనా అంటే అదేంటి ఒక సెక్యూర్డ్ జాబు, ఇది బాగుంటుంది, వాళ్ళ జీవితం బాగుంటుందని భావించేవాళ్ళు. బట్ ఇవాళ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటిది వచ్చిన తర్వాత గ్లోబలీకరణ నేపథ్యంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని ప్రభుత్వాలు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసుకోవటం, ఇయర్స్ టుగెదర్ వాళ్ళతో పనులు చేయించుకోవటం, నచ్చకపోయినట్టు తీసేయటం. పైగా మళ్ళీ అందులో ఇంకొక సైకలాజికల్ ఒక డిస్పారిటీ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వాడు ప్రైవేట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీలే అని చెప్పి వాళ్ళని చేసే పని ఒకటే, కానీ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద వాళ్ళని ట్రీట్ చేయటం, వాళ్ళకి మినిమం వీళ్ళకి ఉండేటువంటి రెస్పెక్ట్ వాళ్ళకి చాలా క్లియర్గా మీరు సెక్రటేరియట్ దగ్గర నుంచి మొదలు పెడితే మీరు సిన్సియర్గా ఏ ఉద్యోగ సంఘాల నాయకుడినైనా చెప్పమనండి, చెప్తారు వాళ్ళకి వాడు దో హీఈస్ ఎఫిషియంట్ అండ్ ఫార్ ఎఫిషియంట్ దాన్ ద రెగ్యులర్ ఎంప్లాయ్, బట్ హీ డజంట్ హ్యావ్ ఎ ప్రాపర్ రెస్పెక్ట్. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆ డిస్పారిటీస్ ఉంటాయి ట్రీట్మెంట్లో కూడా. సో వీటన్నిటి మీద కూడా చాలా మంది అవసరార్థం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడే ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరుగుతూ ఉంది, తర్వాత వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, వీటన్నిటి మీద సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ అనేది ఇచ్చిందనమాట. గవర్నమెంట్ మోడల్ ఎంప్లాయర్ అంటే అతన్ని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి ఒక సాధనం కాదు అని చెప్పింది. సో దాని మీద మనం అంటే మనం ఇప్పుడు మాట్లాడుతుంది తాత్కాలిక ఉద్యోగ వ్యవస్థ గురించి. తాత్కాలిక ఉద్యోగ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యగా మనం దీన్ని ఇప్పుడు డిస్కస్ చేయాలి. దాంట్లో ఎంప్లాయర్
మోడల్ ఎంప్లాయర్ అంటే దోపిడీ యంత్ర సాధనం కాదు. భారతదేశంలో లక్షలాది మంది ప్రభుత్వ శాఖల్లో, కార్పొరేషన్లలో కావచ్చు, పంచాయతీల్లో కావచ్చు, యూనివర్సిటీల్లో, మున్సిపాలిటీల్లో ఇలా తాత్కాలిక ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి, డైలీ వేజ్ వర్కరు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, ఎన్ఎంఆర్, క్యాజువల్ లేబరు, ఇలా రకరకాల పేర్లతో సంవత్సరాల తరబడి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. కొంతమంది 5 సంవత్సరాలు పనిచేస్తారు, కొంతమంది 10 సంవత్సరాలు పనిచేస్తుంటారు, కొంతమంది 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి జీతం ఉండదు, ఇంక్రిమెంట్లు ఉండవు, ఇతరత్ర సెక్యూరిటీ ఉండదు, పెన్షన్ ఉండదు, ప్రమోషన్ ఉండదు. ఒక అవతల ఆఫీసర్ కోపం వస్తే వీడు ఉద్యోగం ఊడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. సో దీని మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. ఏమని చేసింది? శాశ్వత అంటే తాత్కాలిక ఉద్యోగులతో మీరు చాలా ఎఫిషియెంట్ వర్క్ చేస్తుంటారు. ఎఫిషియెంట్ వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళని ప్రాపర్గా మీరు ట్రీట్ చేయట్లా. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని చెప్పని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో మరి వీళ్ళ అపాయింట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి? అంటే కొన్ని బ్యాక్ డోర్ నియామకాలు ఉంటాయి. ఆ బ్యాక్ డోర్ నియామకాలను ఉండేటువంటి వాళ్ళని మేము పర్మనెంట్ చేయలేము అనేటువంటిది ఒక్కొక్క సిన్సియర్ ఆఫీసర్స్ వీళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇది ఇలా ఉంటే దీని చుట్టూ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒక చర్చ నడిచింది. మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసాం, మాకు జస్టిస్ జరగటలేదు. సో అంటే ఇక్కడ ఒక పెద్ద కేసు ఏంటంటే సెక్రటరీ స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి అనేటువంటి ఒక ఎంప్లాయ్. ఈ కేసు 2006లో 10వ తేదీ నాడు, అంటే గత నెలలో 2026 గత నెలలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అందుకే మనతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు ఆయన కూడా ఉన్నాడు. ఇది ప్రతి చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులందరూ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్ తెలుసుకోవాలి. విస్తృతంగా దీని మీద ప్రచారం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇది. హిస్టారికల్ జడ్జిమెంట్ లో ఇక్కడ సెక్రటరీ స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసుని రిఫర్ చేస్తా 5 న్యాయమూర్తులతోనండి, ఇది మామూలుగా కాదు, 5 న్యాయమూర్తులతో కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేటువంటిది విచారించి దాని మీద సుదీర్ఘమైనటువంటి వాదోపవాదాలు, ఎవరు జస్టిస్ 5 జస్టిసులు వీళ్ళంతా కూర్చొని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ అనేది ప్రతి యూనియన్ నాయకుల దగ్గర కూడా ఒక రెఫరెన్స్ కాపీగా ఇది ఉండాల్సిన అవసరం ఉంది. తాత్కాలిక ఉద్యోగుల భవిష్యత్తు మీద ఇది డెఫినెట్ గా హైకోర్టులు, ట్రిబ్యునల్స్ ఇవన్నీ సంవత్సరాల తరబడి కొంతమంది రెగ్యులరైజ్ చేయమంటాయి, కొన్ని కేసులు కొట్టేస్తుంటాయి, కొన్ని ఏమో సంవత్సరాలు నడిచిపోతూ ఉంటాయి. ఇలా ఈ గోళంతా లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు అంటే రాజ్యాంగ ప్రక్రియ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసి, సుప్రీంకోర్టు ఒక సూత్రాన్ని చెప్పింది ఏంటంటే ఉద్యోగం అనేది ఎవరు దయాదాక్షిణ్యాలు కాదు, ఉద్యోగం అనేది రాజ్యాంగ ప్రక్రియ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారంగా, ఆర్టికల్ 16 ప్రకారంగా ఉద్యోగాల్లో సమాన హక్కులు అనేటువంటివి ఉంటాయి. ఉద్యోగాలు ఒక ఓపెన్ నోటిఫికేషన్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, పోటీ పరీక్షలో లేదా ఎంపిక విధానంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అందరికి ఈక్వల్ రైట్స్ ఉండాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయా, టెంపరరీ ఎంప్లాయా అనేటువంటిది తర్వాత. కానీ వాళ్ళని రెగ్యులరైజ్ చేసేటువంటి దీంట్లో ఇక్కడ రాజ్యాంగం కొన్ని గైడ్ లైన్స్, మన సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారంగా బ్యాక్ డోర్ ఎంట్రీని చట్టబద్ధం చేయలేమని చెప్పింది. అయితే దీంట్లోనే మరొక అంశం ఏం చెప్పిందంటే నోటిఫికేషన్ లేకుండా వాళ్ళని ఏదో ఒక నోటిఫికేషన్ ఉండాలి, అది లేకుండా వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకుంటే నచ్చిన వాళ్ళని తీసుకోవటం, కోర్టుల ద్వారా ఏంటంటే వాళ్ళని పర్మనెంట్ చేయమని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వెళ్ళడం, కొంతమందికి ఏమో అన్యాయం జరగడం.